నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఉదయకాలంలో దావీదుకున్నటువంటి మరొక అలవాటు ఏంటంటే దేవుని వాక్యమును ధ్యానించే అలవాటు. ఉదయకాలం ఏముంది? ప్రార్థనే కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు. దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు బైబిల్ తీయకండి, ఉదయకాలాన బైబిల్ తీయండి. తర్వాత మిగిలిన సమయంలో మీరు ఎన్నిసార్లు ధ్యానించండి. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని మీకు ఒక నియమం ఉండాలి. నేను ప్రార్థన చేయకుండా ఇల్లు దాటకూడదు, వాక్యాన్ని ధ్యానించకుండా ఇల్లు దాటకూడదు, ప్రార్థన చేయకుండా ఏ మనిషితో మాట్లాడకూడదు, వాక్యం ధ్యానించకుండా ఏ భోజనం తినకూడదు. ఎందుకో తెలుసా? మొదట మన ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే మన ఆత్మను ఆహారంతో నింపుతాం. అదే దేవుని వాక్యం. ఇక్కడే మనకు అర్థమైపోయింది, నువ్వు శరీర సంబంధి అయితే గుర్తుపెట్టుకోండి, టిఫిన్ చేసిన తర్వాత వాక్యం చదువుతావు. నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అయితే వాక్యం చదివిన తర్వాత టిఫిన్ చేస్తావు. దేవునికి స్తోత్రం. ఉదయకాలమున తెల్లవారక మునిపే వేకోజామునే దావీదట ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. వాక్యం మీద ఆశ. ఆఫ్రికా ఖండంలో పరిచర్య చేయడానికి వెళ్ళినటువంటి దైవజనుడు అయినటువంటి సిటీ స్టడ్ పళ్ళుడిపోయి కళ్ళు కానరాక ఒక గుడిసెలో చీకటిలో కనబడని వెలుగులో బైబిల్ చదువుతూ ఉంటే ఆయన పరిస్థితిని చూసిన ఒక ఆయన అన్నాడట, సిటీ స్టడ్, ఏంటి వెతుకుతున్నావు ఇంకా బైబిల్లో? ఇంకా ఏం చదువుతున్నావు? ఆయన అన్నాడట, ఇంకా నేను ఏదైనా దేవుని వాక్యము నెరవేర్చాల్సిన దేవుని వాక్యం ఉందేమో, ఇంకా నన్ను నేను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందేమో, నేను నెరవేర్చకుండా మిగిల్చిన దేవుని ఆజ్ఞలు ఏమైనా ఇంకా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను అన్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. సిటీ స్టడ్ అనేక మందికి బోధించిన, అనేక మందికి మారు మనసు కలిగేలా బోధించిన, అనేక మంది కొరకు పరిచర్య చేసిన దేవుని వాక్యం మీద ఆ దైవజనుడిగా ఆ మిషనరీకి ఉన్న ఆశ ఏంటంటే ఇంకా ఎక్కడైనా తప్పిపోతున్నానేమో వాక్యాన్ని సెర్చ్ చేస్తున్నాడు. కొంతమందిలో జరిగేటువంటి ఒక మార్పు ఏంటంటే కొంచెం వాక్యం తెలియగానే ఇక నాకంతా తెలిసిపోయిందన్న ఫీలింగ్. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న మనకేముండాలంటే ఎంత చదివినా, ఎంత ఎరిగినా, ఎన్ని లోతులోకి వెళ్ళినా ఇంకా ఏదో నెరవేర్చవలసినది, ఇంకా ఏదో అర్థం చేసుకోవాల్సింది, ఇంకా ఏదో బోధింపబడవలసినది, ఇంకా ఏదో నేర్పబడవలసినది, ఇంకా ఏదో దేవుని సన్నిధిలో మనం ప్రయాసపడాల్సినటువంటి విషయాలు బైబిల్లో ఏవో ఉన్నాయి. మనం ఆశపడి బైబిల్ చదివినట్లయితే దేవుడు మనల్ని వాక్యం ద్వారా సంధిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బైబిల్ ఎందుకు చదవాలి? ప్రసంగాల కొరకు కాదు. బైబిల్ ఎందుకు చదవాలి? కొత్త మాటల కొరకు కాదు. బైబిల్ ఎందుకు చదవాలి? కొత్త విషయాలు తెలుసుకోవడానికి కాదు. బైబిల్ ఎందుకు చదవాలి? ఏదో తెలియని మర్మాలు ఎరుగుట కొరకు కాదు. బైబిల్ ఎందుకు చదవాలంటే దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు. నువ్వు గనక ఆ రోజు చదివినటువంటి ఆ మాటలు దేవుడు నీతో మాట్లాడినట్లుగా అనిపించకపోతే నువ్వు సరిగా దేవుని వాక్యాన్ని చదవలేదని అర్థం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మని సహాయం తీసుకోలేదని అర్థం. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లుగా అనిపించలేదంటే నువ్వు ఏదో శ్రద్ధగా చదివినట్లుగా లేవు. నువ్వు మనసు పెట్టి చదివితే నీ హృదయం మండించబడుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా కాదు, అలక్ష్యంగా కాదు, ఏదో చదవాలని తొందరగా పరిగెత్తించొద్దు. దేవుని వాక్యానికి మనం ఎంత సమయం ఇవ్వాలంటే ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా మనకు అర్థమయ్యేలాగా ఎంత స్లోగా చదివినా ఆ పోర్షన్ పూర్తి చేసేదానికి సహనంతో చదవాలి. ఎలా చదవాలి? కొంతమంది బ్రతుకులు ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వాగ్దానం చదువుకొని ఆ పూట వాక్యం చదివేసినట్టు ఫీల్ అయిపోయి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏమన్నా ఆశీర్వాదం అవుతుందా? రోజుకు మనం ఎన్ని పళ్ళెలు తింటాం చెప్పండి? 3 పళ్ళెలు తింటాం. లేదు ఈ రోజు ఒక ముద్ద తిని ఆ రోజు అంతా ఉండగలుగుతావా? ఒక్క ముద్ద. వాక్యం కూడా అంతే.
నువ్వెంత కడుపు నిండా తింటే నీకంత శక్తి ఎలాగొస్తుందో వాక్యాన్ని కడుపు నిండా మనం చదవాలా. స్తోత్రం చెప్పండి. తృప్తి కలగాలి. ఈరోజు నేను వాక్యం చదివాను, దేవుడు నాతో మాట్లాడాడు, నూతనమైన విషయాలు తెలుసుకున్నాను. కొన్ని విషయాలు ఇదివరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైనాయి. నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ ధర్మశాస్త్రమందు నీ ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కళ్ళు తెరువయ్యా అని దావీదు అన్నట్లుగా ఈ నేత్రాలతో కాదు, బాహ్య నేత్రాలతో కాదు, ఏ నేత్రాలతో చదవాలా? ఆత్మ